పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని జీడీకే 11 గని పైకప్పు ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడికి గాయాలు కాగా హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడిన కార్మికుడిని కార్మిక సంఘాల నాయకులు పరామర్శించారు. బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడీకే 11 ప్రాంతంలో గని పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో జి శ్రీకాంత్ అనే బదిలీ వర్కర్ గాయాల పాలయ్యాడు. గనిలోని 50వ లెవెల్లో గని పైకప్పు కొంత భాగం ప్రమాదవశాత్తు కూలడంతో శ్రీకాంత్ మెడపై గాయమైంది. దీంతో అతడిని హుటాహుటిన సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీకాంత్కు ప్రాణాపాయం తప్పినప్పటికీ మెడ పైభాగం గాయం కావడంతో ఆయనకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. గాయపడిన కార్మికుడిని గుర్తింపు కార్మిక సంఘం నాయకులు బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోచం, వైస్ ప్రెసిడెంట్ మదన మహేష్ పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఫిట్ కార్యదర్శి శంకర్, సాయన్న, సంతోష్ ఉన్నారు. 3 గంటల ప్రాంతంలో నలుగురు కోల్కట్ట చేస్తున్న సందర్భంలో టాప్ అరే అయి దెబ్బలు తాకడం జరిగింది. పైన నైట్ షిఫ్ట్లో అంతకుముందు కూడా కార్మికులందరూ కూడా సంబంధించిన అధికారులకు అది బ్యాడ్ ఉంది, బాగా లేదని చెప్తే కూడా పట్టించుకోకుండా బలవంతంగా అక్కడ పనులు చేయించడం జరిగింది. కనీసము అక్కడ చేసే వర్కర్లు చెప్పినప్పుడు అధికారులు దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ విని అక్కడికి పోయి దాని సేఫ్టీ ఉందా లేదా, దాని ఎట్లా డమ్ ఉందా ఏందని చూడకుంటేనే పనిలో పెట్టడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, దీని బాధ్యులు ఎవరు ఉంటారో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ కోలుకట్టలు తరతనువైన కోలుకట్టలను ఆపడం, భయాందోళన చేయడం, దిగుదామని చెప్పడం, ఇలా మీరు దిగినా ఏం చేసినా ఖచ్చితంగా దీని మీద మీ చర్యలు తీసుకుంటాం.